జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వారు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పిల్లల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా అని పవన్ ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 100 కోట్లు కేటాయించాలన్నారు. ఉద్దానం వ్యధపై ఓ కమిటీ వేయాలని పవన్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలన్నారు. ఉద్దానం బాధితులకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. హలో, ముందుగా నేను మీ క్షమాపణలు అడుగుతున్నాను. పోయిన నెలలో రావాల్సింది రాలేకపోయాను. ఎవరిని పంపిస్తాను? మీరు వస్తారా? రండి. గత 20 సంవత్సరాలుగా దృష్టిలోకి ఉన్నా కానీ అది రాష్ట్ర ప్రజల దృష్టిలోకి రావడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే, రాబోయే తరాలు చిన్నపిల్లలు కూడా దీన్ని బారిన పట్టడం నాకు నిజంగా కలిచివేసింది. నేను ఈ సమస్యను గుర్తించి ఇక్కడ దూరం రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయవేత్తలైనా సరే ఉన్నది సమాజాన్ని ఉన్న సమస్యల్ని సరిదిద్దడానికి. నాకు దీనివల్ల ఏదో లబ్ధి పొందుద్దో నేను దానికోసం రాలేదు. ఇన్ని సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నా కానీ దీన్ని ఎందుకు సరైన విధానంలో దీన్ని గుర్తించి దీన్ని సరైన ఒక పరిష్కారం ఎందుకు అనుకోలేకపోయారో నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, దీన్ని ఎలా ఫ్యూచర్లో రాబోయే కాలంలో ప్రజలు, చిన్నపిల్లలు దీన్ని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. తినడానికి చాలా అవస్థ అయిపోతాను నేను. 4 నెలలు అవుతుంది మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. నేను మరి కూర్చుంది లేగలేను. నాకేం చేసుకుని ఉన్నారు. బతికి చాలా కరువు పెట్టిపోయాను తిండికి. మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మేము అనాథలమైపోయాము. మాకు తిండికి ఇబ్బంది అయిపోతుంది. మాది ఇద్దవానిపాలెంకి గ్రామంకి అందరికి కూడా ఇంచుమించి 200-300 ప్రజకి ఈ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది. 3 సంవత్సరాల కాలం అని మందులంతా ఏదకి వాడితేనే ఉన్నాడు. వైజాగ్, సోంపేట, ఇచ్చాపురం అన్ని దుక్కులు వెళ్తున్నాడు. దీని వంకన బాగు కావడం లేదు. పేద ప్రజలు, మచ్చి కులం మాది. సముద్రంకి వెళ్తే బిడ్డ పాపకు పోయించుకొని ఈ మందులకి చాలా అవస్థ అయిపోతున్నాం. బిడ్డ పాపతోని వలరైపోయి గాబరైపోయి వ్యాధులు బాధలకి భరించలేక చాలా వరకు వ్యవస్థ అయిపోతున్నారు ప్రజలు. ఎవరు కూడా మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన గారు వచ్చి రమ్మన్నారు అని సంతోషించి అందరం కూడా బస్సు పంపించితే అందరం కూడా వచ్చున్నాం ఈ యాదకి భరించలేక. ఈ వ్యాధి ప్రపంచంలో 3 ప్రాంతాల్లో ఉంది ప్రస్తుతానికి. ఒకటి సౌత్ అమెరికా కంట్రీస్ అయినటువంటి నికరాగోవా, ఈ సాల్వడార్, తర్వాత శ్రీలంక. 3వ ప్లేస్ మన ఇండియాలో ఉద్దానం ప్రాంతం. ఆ మిగతా 2 ప్రాంతాల్లో కూడా ఆ కంట్రీలు, WHO సమగ్రమైన రీసెర్చ్ జరుగుతోంది. ఆ ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న వాటిపైన. అక్కడ జరిగిన శ్రద్ధ ఏంటంటే, రీసెర్చ్తో పాటు పేషెంట్లకు కావలసినటువంటి ట్రీట్మెంటు, వాళ్ళకి మందులు అవన్నీ ఒకవైపు సమకూరుస్తూ రీసెర్చ్ చేస్తూ బేసికల్గా అక్కడ ఎలాంటి మోడల్ పెట్టారంటే, శ్రీలంకలో ఫస్ట్ ఇప్పుడు మన వైపు అందరూ ప్రతి ఒక్కరు మనం అనుమానిస్తున్నది వాటర్ అనుమానించు కాబట్టి అందుకోసం మనకి హైవే ఇటువైపు ఉన్నంత వాటర్ అనుమానిస్తున్నాం కాబట్టి RO ప్లాంట్స్ పెట్టి హైవేకి అటువైపు
ఆ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి లారీల ద్వారా ప్రతి గ్రామానికి ఏ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళకి పర్ హెడ్ 5 లీటర్స్ వాటర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్, మిగతా సర్ఫేస్ వాటర్ మిగతా యూటిలిటీస్ యూజ్ చేయొచ్చు అండి. మా తరపు నుంచి విఎన్ఎం ఫౌండేషన్ మా తరపు నుంచి మా వంతు సహాయం వాటర్ని, చాలా మంది అంటున్నారు కదా వాటర్ వల్ల ఈ జబ్బు వస్తుంది అంటున్నారు కదా, సో మా వంతు సహాయం మా నుంచి వాటర్ విఎన్ఎం ఫౌండేషన్ ఇచ్చాపురం నుంచి మా వంతు సహాయం వాళ్ళకి అనారోగ్యం కొంచెం దూరంగా ఉండాలని మా వంతు సహాయం మేము వాటర్ని వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ని సప్లై చేస్తామని మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. క్యాన్సర్ పేషెంట్స్కి, ఎయిడ్స్ పేషెంట్స్కి ఎలా అంటే ఆశ అని చెప్పి మనకి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం కింద తయారైందండి. ఇది మనకి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయేమో అని టెస్ట్లో తెలిస్తే, ఎక్కడైతే మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే నేను డయాలసిస్ చేయించుకుంటే అప్పులు పాలైపోతే నేను చనిపోయినాక నా కుటుంబం వీధిని పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో చాలా మంది పేషెంట్స్ అనేవాళ్ళు సూసైడ్లు కూడా ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది చాలా దయనీయ స్థితి అండి. సో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ పెంచాలి, ముందుగానే స్క్రీనింగ్ లెవెల్లోనే దీన్ని అరికట్టాలండి. పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది 20 సంవత్సరాలైంది కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు అడిగే నాదుడు లేరు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకొని మా అందరికీ ఏమి సాయం చేస్తారని మేము చాలా రకాలుగా ఎదురు చూస్తున్నాం. శ్రీకాకుళం బలగాలో ఇంచుమించు 4-5, మరి వైజాగ్లో ఉన్న కూడా ఒకడు, మరి టెక్కలి దీంట్లో ఉన్న కూడా డయాలసిస్కి వెళ్తుంటే బస్సు మీద ఊపిరెత్తేసి చచ్చిపోయారు. మొత్తం 9 మంది చచ్చిపోయినారు. వాళ్ళ పిల్లలు అనాథులు అయిపోయి, వాళ్ళు ఇంచుమించు 1-2 సంవత్సరాల పిల్లలు పెళ్లి ఆడేసిన తర్వాత, చనిపోయిన తర్వాత అనాథులు అయిపోతున్నారు. మించుమించు 70 మంది మేము అలా మా పేషెంట్లు ఉన్నారు. మాకు ఎవరు దత్తత లేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరు లేరు. ఒక వృద్ధి పింఛనైనా చేయండి అంతే, మీకు వయసు రాలేదు ఎలా చేస్తామనేసి అంటున్నారు. మేము ఎలాగ మరి అంత మేము జన్మించడం తప్ప ఈ ఆంధ్రాలోనా, లేకపోతే మేము చేయడం తప్ప ఈ జబ్బు వచ్చింది మేము చేసిన తప్పు పట్టా, లేకపోతే మాకు ఈ మట్టిలో ఉన్న సారం పట్టా? ఇచ్చాపురం కిడ్నీ వ్యాధి బాధితులను జనసేన అధినేత పవన్ పరామర్శించారు. ప్రజల సమస్యలను తీర్చమంటే నిధులు లేవు అంటారని విమర్శించారు. డిమానిటైజేషన్ వల్ల వచ్చిన డబ్బును ప్రజా సమస్యల కోసం ఉపయోగించాలన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపాలంటూ కేంద్రానికి పవన్ సూచించారు. నోట్ల రద్దును సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా పుష్కలంగా నిధులున్నాయని, ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెటే దాదాపు 6,000 కోట్ల దాకా ఉందని అన్నారు. కనీసం ఈ బాధితుల కోసం అందులో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటూ పవన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇప్పుడున్న సమస్యలు నాకు ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డంత డబ్బు ఉంది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్, వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు కనీసం 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు, ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి, ఇందాక నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది, డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటారు. దయచేసి నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు. ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డయాలసిస్ అనేది లాస్ట్ శాఖ, ఇంకా మనిషి బతకడు, ఇంకేదో ఇంకా ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది ఫైనల్ దాని నుంచి బయటపడేలాగా మాట్లాడకండి దయచేసి. ఆ సమస్యని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈ రోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. మరోవైపు ఉద్దానం